And it says in verse 69, Peter was sitting outside in the courtyard, and a certain servant girl came to him and said, "You too were with Jesus the Galilean." He denied it before them all, saying, "I don't even know what you're talking about." 69వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు వెలుపట్టి ముంగట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అన్ను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. Imagine saying that. We're all scared for our lives. చూడండి, ఆ విధంగా చెప్పటాన్ని ఒకసారి ఊహించుకోండి. మనందరము కూడా మన ప్రాణాల గురించి భయపడతాం. And Peter was scared for his. పేతురు కూడా తన ప్రాణం గురించి తాను భయపడ్డాడు. And he completely ignored the matter of being faithful to Christ. క్రీస్తుకు నమ్మకంగా ఉండాలన్న విషయాన్నే అతడు మర్చిపోయాడు. And said, no, I don't know what you're talking about. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నాకు తెలియదు అన్నాడు. Now don't judge him and compare yourself with him. Remember, we are living after the coming of the Holy Spirit. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మీరు తీర్పు తీర్చొద్దు, మీతో ఆయన్ని పోల్చుకోవద్దు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జీవిస్తున్నాం. And if the Spirit of God is coming to us, we have a certain strength there. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చాడు కాబట్టి కొంతవరకు మనకు శక్తి ఉంది, which Peter did not have. కానీ పేతురు ఆ సమయంలో కలిగి లేడు. He was still under the old covenant. ఆయన ఇంకా పాత నిబంధన కిందే ఉన్నాడు. And when you're under the old covenant, you don't have that strength and power. నీవు పాత నిబంధన కింద ఉన్నప్పుడు నీకు అంత బలము శక్తి ఉండదు. That we can have when we have the Spirit of God dwelling in us. కానీ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం బలమును శక్తిని కలిగి ఉండొచ్చు. Every true believer, every true born again believer has got the Spirit of Christ within him. తిరిగి జన్మించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు యొక్క ఆత్మను తనలో కలిగి ఉంటాడు. And that gives us strength. And if we are filled with the Holy Spirit, we're strong to stand true to the Lord. పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డప్పుడు దేవుని యొక్క సత్యం కోసం మనం బలంగా నిలబడతాం. పరిశుద్ధాత్ముడే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. In the time of temptation. Otherwise, we will deny him. Let him who thinks he stands take heed lest he fall. మనము శోధించబడుతున్న సమయంలో మనము నిలబడతాము. లేనట్లయితే మనం కూడా పడిపోతాము. తాను నిల్చున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. And when he had gone out to the gateway, verse 71, another servant girl saw him and said to those who were there, "This man was with Jesus of Nazareth." He says, "I'm sure this man was Jesus of Nazareth. I've seen him with Jesus." అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పెను. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ఈ వ్యక్తి అతనితో ఉన్నాడు అని చెప్తుంది. And again he denied it, saying, "I don't know who you're talking about. I don't know the man." మరలా చెప్తున్నాడు పేతురు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. And a little later the bystanders came up and said to Peter, "Surely you also are one of them, for the way you talk gives you away." కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. And then he began to curse and swear and said, "I don't know the man." And immediately a cock crowed. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. And Peter remembered the word which Jesus had said, "Behold, before a cock crows, you will deny me 3 times." And he went out and wept bitterly. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. So there we see that the self-confident Peter's strength in himself is shattered, his self-confidence shattered. He was being circumcised inwardly. ఇక్కడ మనం చూస్తున్నాము, తన మీద తాను ఎంతో నమ్మకం పెట్టుకున్న పేతురు యొక్క స్వీయ నమ్మకం అనేది చెదరగొట్టబడింది. తాను ఎంతో విరగొట్టబడ్డాడు. అంతరంగంలో ఇప్పుడు సున్నతి పొందాడు. Brought to the place where there had no self-confidence at all. The wonderful place of no self-confidence but total dependence upon God alone. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాయంటే తన మీద తాను ఎటువంటి నమ్మకం లేని స్థితికి వచ్చి సంపూర్ణంగా దేవుని మీదే నమ్మకం పెట్టుకునే స్థితికి వచ్చాడు. We see here that a little expression which it's good to think of. ఇక్కడ ఒక అందమైన వ్యక్తీకరణని మనం చూస్తున్నాం. దీని గురించి మనం ఆలోచిద్దాం. Before that, I want you to look at verse 74. Through the crowing of a cock, the Lord reminded Peter, and he went out and wept bitterly. ఇక్కడ వెంటనే కోడి కూసెను,
కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. God can use simple things and make us remember promises we made that we have broken. మనం చేసిన వాగ్దానాలు ఏదైతే తప్పిపోయామో వాటిని మనకు జ్ఞాపకం చేయటానికి ప్రభు చాలా సామాన్యమైన విషయాలను కూడా వాడుకోగలడు. Has he ever done some little thing in nature or somewhere, some little unexpected thing to remind you of a promise that you broke? ఈ ప్రకృతికి సంబంధించింది కానీ లేకపోతే దేని ద్వారా అయినా కానీ దేవుడికి నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు తప్పిపోవటాన్ని ఎప్పుడైనా ప్రభు జ్ఞాపకం చేశాడా? To the Lord or to somebody else? ప్రభువుకు కానీ లేక ఇతరులకు కానీ చేసిన వాగ్దానం విషయంలో God does that. And God speaks through animals, the cock crowing, a donkey speaking to Balaam. దేవుడు ఆ విధంగా చేస్తాడు. దేవుడు జంతువుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఒక కోడి కుయటం ద్వారా లేక బిలాముతో గాడిద మాట్లాడటం ద్వారా. Yes, he can use animals too. దేవుడు జంతువులను కూడా వాడుకుంటాడు. But the other thing I want to show you is in verse 73, where one of the bystanders came up, said to Peter, the way you talk gives you away. 73వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. Apply that to yourself. I thought of it like this. ఈ విషయాన్ని నీకు నువ్వు అన్వయించుకున్నట్లయితే, నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. Lord, I want to be such a wholehearted Christian. ఇక్కడ ఉన్న దానికి ఎంతో వ్యతిరేకంగా, ప్రభా నేను పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించేవాడిగా ఉండాలి. The opposite of what is there. I want to be such a wholehearted Christian. ఇక్కడ ఉన్న దానికి ఎంతో వ్యతిరేకంగా, ప్రభా నేను పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించేవాడిగా ఉండాలి. That the way I talk gives me away. నేను పలికే విధానమే నన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. That means people say, hey, this is a Christian. The way he talks gives him away. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు, ఇతడు మాట్లాడే విధానమే దాన్ని బట్టే తెలుస్తుంది. This guy is a disciple of Jesus. The way he talks seems to give him away. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాడు, ఇతడు మాట్లాడే విధానమే దాన్ని బట్టే తెలుస్తుంది. He's obviously a believer. That's a wonderful thing to have that testimony. ఇతడు నిజంగా విశ్వాసే. అలాంటి సాక్ష్యం కలిగి ఉండటం ఎంత అద్భుతమో కదా. That the way we live and the way we talk gives us away. People say, this person is different. మనం జీవించే జీవన విధానం, మనం మాట్లాడే మాటలు, దాన్ని బట్టి ఇతరులు తెలుసుకోవాలి ఈ వ్యక్తి ఎంత వేరుగా ఉన్నాడని. I believe that should be like that. ఆ విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. And I believe that can come only if we are first of all totally circumcised. సంపూర్ణంగా మనం సున్నతి పొందితేనే ఆ విధంగా ఉండగలం. All confidence in the self shattered and given up. మన స్వయం మీద మనకున్న నమ్మకం అంతా కూడా విడిచిపెట్టబడాలి, చెదరగొట్టబడాలి. Peter had 3 chances. ఇక్కడ పేతురుకు 3 అవకాశాలు వచ్చాయి. If after the first denial he said, hey, what happened to me? మొదటిసారి తప్పిపోయినప్పుడే ఏంటి నాకేమైంది అని అనుకున్నట్లయితే, I denied the Lord. And the Lord warned me that I would deny him 3 times. ప్రభువుని ఎరగనని చెప్పానే, ప్రభు నన్ను హెచ్చరించారు 3 సార్లు నేను ఆ విధంగా చేస్తానని. He doesn't take it seriously. And a second time he denies again. He says, hey, I've denied the Lord a second time. కానీ పేతురు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. రెండోసారి కూడా నేను ఎరగనని చెప్పాడు. అయ్యో నేనేంటి ప్రభుని ఎరగనని చెప్పానే అని అనుకోలేదు పేతురు. What's happening? And the Lord said, I would deny him 3 times. ఏం జరుగుతుంది నాకు? ప్రభు చెప్పాడు 3 సార్లు నేను ఎరగనని చెప్తానని. You know, the Lord gives us warnings along the way. And if we don't heed them, we'll finally fall over the cliff. That's exactly what happened to Peter. ప్రభు మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు ఆ మార్గంలో వెళ్ళొద్దు అని. అయినా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనము క్రిందకు పడిపోతాం. పేతురు కూడా ఖచ్చితంగా ఇలానే జరిగింది. Every time we fall and slip, we should judge ourselves and go to God. మనము పడిపోయిన ప్రతిసారి కూడా మనల్ని మనం తీర్పు తీర్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. I believe that judging ourselves should be a way of life for us. మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం అనేది మన జీవన విధానం అయి ఉండాలి. All the time. To go to God and say, Lord, what are you trying to tell me? ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మీరు నాతో ఏమి చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పేది నేను వింటాను ప్రభువా. I want to hear what you're trying to say to me. If I fail once, if I listen to God,
I may not fall a second time. నేను ఒకసారి పడిపోయినప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్పేది విన్నట్లయితే నేను రెండోసారి పడిపోను. But I don't know, Peter was self-confident even after that. పేతురు ఆ విధంగా పడిపోయిన తర్వాత కూడా ఎంతో తన మీద తాను నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి, And then a second time, and he's still self-confident. రెండోసారి పడిపోయినా కానీ ఇంకా తన మీద తాను నమ్మకం తగ్గలేదు. Instead of recognizing, hey, I'm pretty close now to falling away. మరలా పడిపోవటానికి నేను సమీపంగా ఉన్నాను అని తెలుసుకోలేదు పేతురు. But we can say this to his credit, that when Peter denied the Lord 3 times, he remembered the word which Jesus had said. కానీ పేతురు మూడోసారి పడిపోయిన తర్వాత ప్రభు ఏవైతే మాటలు చెప్పాడో వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు పేతురు. When we fall into sin, it's good to remember what Jesus says. And he went out and wept bitterly. మనం పాపంలో పడిపోయినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో వింటం మంచిది. పేతురు ఆ విధంగా విని సంతాపపడి ఏడ్చాడు. He was thoroughly broken there. That was the beginning of his turning around. అక్కడ ఎంతో విరగొట్టబడ్డాడు. పేతురు మరలా మారటానికి అదే మెట్టుగా మారింది. And when we learn, my brothers and sisters, to weep bitterly over our failure and our sin, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన వైఫల్యాలను బట్టి మన పాపాలను బట్టి మనం కూడా ఆ విధంగా ఏడవటం చేసినట్లయితే, then we have begun the way back to rise up to the ministry that God has for us. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిచర్యను మనం కూడా కొనసాగించాలి.